ముందు ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. ముందుగా సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ లైటింగ్ 3 రకాలు తీసుకున్నా. ఇంట్లో లైటింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా షేడింగ్ తీసుకురావాలి. కిందకి మాత్రం లైటింగ్ వస్తుంది. అదే ఈ పక్క నుంచి లైటింగ్ వచ్చినప్పుడు ఈ షేప్లో మనకి లైటింగ్ అవకాశం ఉంటుంది. ఈ కింద పక్క మాత్రం డార్క్ షేడ్ వస్తుంది. ఈ డార్క్ షేడ్ పర్పస్ షేప్ వస్తుంది. షాడో కూడా ఈ డార్క్ దాని కింద మనం డార్క్ చేసుకొని అలా లైట్ చేసుకొని అలా ఇది లైటింగ్ వచ్చినప్పుడు ఇటుపక్క లైటింగ్ వచ్చినప్పుడు ఈ షేడ్ డార్క్ సింపుల్గా ఎలా ఉండాలో చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. తర్వాత పర్ఫెక్ట్ ఎలా చేయాలనేది ఒక సర్కిల్ తర్వాత పార్ట్ 2 చూపిస్తాను. అటు ఇటు లైటింగ్ వచ్చినప్పుడు ఈ సన్లైట్ లేదనుకోండి లైట్ వేసినప్పుడు కానీ అటు ఇటు లైటింగ్ వస్తే సెంటర్ మనకు ఇక్కడ సెంటర్ డార్క్ వస్తుంది. కింద మాత్రం డార్క్ వస్తుంది. ఈ షాడో అటు ఇటు రావడం వల్ల లైట్గా వస్తుంది. మధ్యలో మాత్రం డార్క్ షేడ్గా వస్తుంది. కానీ సర్కిల్ పర్పస్ వేసుకునేటప్పుడు బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్ తీసుకోవాలంటే ఇది ప్లస్ చేసుకుంటే ఈ సర్కిల్ ఎలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. లైటింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం షేడింగ్ బాగా చేయాలి. షేడింగ్ కూడా టెక్నిక్గా వేయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా కలర్లో షేడింగ్ చేయకూడదు. నీట్గా అందంగా చేయాలి. డార్క్ నుంచి లైట్గా రావాలి. అదే మళ్ళీ ఇంకా దానికి కలర్ చేస్తే కొంచెం డార్క్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం షాడో కూడా వేసుకుంటే
డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే దీని షాడో పడతా నీట్గా కనిపిస్తుంది. ఇది ఓన్లీ బేసిక్ మాత్రం. పర్ఫెక్ట్గా వేయాలంటే చాలా తక్కువ పాటలు మీకు దగ్గర, కానీ మొత్తానికి ఇది పిల్లలకి సింపుల్గా ఎలా చెప్పాలన్నది చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి క్యూబ్ వేసుకొని అవుతుంది. క్యూబ్ వేస్తే ఈ రౌండ్ క్యూబ్ అవుతుంది. లైటింగ్ ఈ టైప్ పడినప్పుడు ఇప్పుడు డార్క్ షేడ్ వస్తుంది. ఇప్పుడు లైట్ వస్తుంది. షాడో మాత్రం ఇప్పుడు మాత్రం షాడో వస్తుంది. ఇప్పుడు షాడో వస్తుంది. అలాగే ఏదైనా మనకు వస్తానికి ఈ షేడింగ్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే HB 2B 4B 6B 8B వీటితో మనం షేడింగ్ చేసుకుంటే ఇది లైట్గా వస్తుంది. లైట్గా ఉంటుంది. డార్క్ అలా డార్క్ ఫుల్ డార్క్. HB అనేది ఫుల్ డార్క్. ఈ బొమ్మ చేయడం వల్ల మన పర్ఫెక్ట్ డ్రాయింగ్ అనేది వస్తుంది. పోర్ట్రేట్లు కూడా చాలా బాగుంటాయి. ఇంత షేడింగ్ రానప్పుడు బ్రష్ వాడండి. బ్రష్ అనేది చాలా నీట్గా షేడింగ్ చేసుకుంటూ వస్తుంది. బాగా నీట్గా తీసుకోవచ్చు. పిల్లలకి సేఫ్గా చేయడం రావడం చాలా మంది రాదు. బ్రష్ యూజ్ చేయమని చెప్పండి. షేప్ చేయడం వల్ల ఐటమ్ చేయకుండా మొత్తం ఇందులో వెళ్ళడం వల్ల పిల్లలు ఇది కందిపోద్ది, హ్యాండ్ కందిపోద్ది. షేడింగ్ వల్ల బొమ్మ కూడా పాడైపోతుంది. అదే బ్రష్తో చేయడం వల్ల ఏంటంటే మనం చేయ దాని పడదు, బొమ్మ అనేది పడదు కాబట్టి షేడింగ్ అది పర్ఫెక్ట్గా వస్తుంది, అందంగా నీట్గా వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోలకి ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను. అబ్జర్వేషన్ చేయండి. రెండు పక్కల లైటింగ్ వచ్చినప్పుడు 3 షాడోస్ వస్తాయి. స్ట్రైట్ షాడో ఒకటి ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఒక షాడో వస్తుంది, ఈ సైడ్ నుంచి ఒక షాడో వస్తుంది. చాలా మంది మీరు గమనించుంటారు. ఒకసారి మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు చూడండి. ఏదైనా వస్తువు పెట్టి అటు ఇటు లైట్ మనం చూడండి. షాడో పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది.